జెన్యూన్‌గా రేటింగ్ కోడ్ ఇస్తానురా బాబు అంటే ఒక్కడు కూడా నమ్మలేదు కదా! ఒక్కసారి ఈ వీడియో అనేదైతే పూర్తిగా చూడండి. ఒక 5 మినిట్స్ కూడా ఉండదనమాట. ఓకేనా? అప్పుడైతే మీరైతే నమ్మండి. ఓకేనా? లాస్ట్ టైమ్ మనం ఒక షార్ట్ వీడియో పెట్టాం గైస్. అందులో అయితే మనోడైతే కామెంట్ చేయడం అయితే జరిగింది. అన్న ఫస్ట్ కామెంట్ రేటింగ్ కోడ్ కావాలని అయితే పెట్టిండు. అలాగే తన ఐడీ కూడా పెట్టిండనమాట. ఓకే. సో, ఇక ఐడీ కూడా పెట్టాడు కాబట్టి ఇక్కడైతే కాపీ అయితే చేసుకొని దాన్నైతే లేట్ చేయకుండా నేనైతే సెర్చ్ అయితే చేశాననమాట. సెర్చ్ చేసి ఇక్కడ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనోడు ఆల్రెడీ మినాటో బండిల్ కూడా తీసాడు. హెచ్ఎస్ఆర్ శివ అంట. నేనే ఇంకా మినాటో బండిల్ అయితే తీయలేదు. బికాస్ నేనైతే ఇక గేమ్‌లో నా కోసం డబ్బులు ఖర్చు పెట్టడం మానిద్దామైతే అనుకుంటున్నాను. సో, అందుకే నేనైతే దాంట్లో తీయలేదు. మనోడిదైతే 58 లెవెల్ ఉంది. సో, 3K ప్లస్ లైక్స్ ఉన్నాయి. మినాటో బండిల్ అలాగే ఈ జుట్సు కూడా అయితే ఎమ్మటే అయితే తీసాడనమాట. ఓకే. మనోడి కోసం నేను 10 మినిట్స్ అయితే వెయిట్ చేశాను. అయినా సరే మనోడు ఇంకా ఆన్‌లైన్‌లోకి అయితే రాలేదు. ఐ థింక్ మనోడు ఏమైనా గేమ్‌లో ఉన్నాడేమో, మన రిక్వెస్ట్ అయితే చూసుకోలేదేమో అని అయితే నేను ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి కామెంట్ చూస్తే మళ్ళీ మనోడైతే "అన్న ఉన్నా అన్న నేనైతే 3 మినిట్స్‌లో అయితే వస్తాను. సీఎస్‌లో ఉన్నా" అని అయితే పెట్టిండనమాట. ఓకే అనేసి నేను మళ్ళీ ఒక 5 మినిట్స్ మనోడి కోసం అయితే వెయిట్ చేయడం అయితే జరిగింది. సో, చాలా రిక్వెస్ట్స్ వస్తున్నాయి. నేనైతే ఎవ్వరిది యాక్సెప్ట్ అయితే చేయలేదు. బికాజ్ మనోడు ఖచ్చితంగా ఇవాళ రెడీమ్ కోడ్ ఇచ్చి తీరాలి అనుకున్నాననమాట. ఓకేనా? సో, మరీ ఎక్కువ ఇవ్వలేకపోయినా కాస్తైనా ఆడికి హెల్ప్‌ఫుల్ అవుద్ది కదా! అని అయితే అనుకున్నాను. ఓకే. అనేసి నేనైతే అస్తమానం రిఫ్రెష్ అయితే చేస్తూ చూసుకుంటున్నా. ఫైనల్లీ మన కోడైతే ఆన్‌లైన్‌లోకి వచ్చాడు. సో, ఇన్వైట్ అయితే చేద్దాం. వచ్చేసాడనమాట. ఇప్పుడైతే మనం మనోడికి మైక్ ఆన్ చేసి అయితే మాట్లాడదాం. హలో. హలో బ్రో. హలో బ్రో. ఏ ఏజ్ ఎంత బ్రో నీది? మినాటో బండిల్ తీసావు, జుట్సు ఎమోట్ కూడా తీసావు. ఇంకేంటి? ఏదో అన్న 30 రూపీస్ రాబడితే అది 299 డైమండ్స్‌కి వచ్చింది. హ్మ్. లక్ ఎంత పడింది? లక్ 80 పడ్డది. 80 వావ్! సూపర్. 80 పడిందంటే తక్కువేం కాదు. నాకైతే మరీ దారుణం తెలుసా 65 పడింది. హ్మ్. ఇప్పుడేంటి రెడీమ్ కోడ్ కావాలా? ఎంత కావాలి? ఒక వీక్లీ అన్న గీ బుయా పాస్ వత్తది నాకు. 68 టోకెన్స్ ఉన్నాయి. వీక్లీ కావాలా? ఓకే అన్న. 159 రూపీస్ చేసి రెడీమ్ కోడ్ వస్తాను. అట్లాగే ఉండు గేమ్‌లో. హలో ఉన్నావా బ్రో? అవునన్న. ఓకే. నేను మెసేజ్ పెడుతున్నా. రెడీమ్ కోడ్ కాపీ చేసుకొని నువ్వు వచ్చిన తర్వాత నాకు చెప్పు. ఓకే అన్న. చూడు పెట్టాను. ఒక్క నిమిషం. హ్మ్. మనోడొచ్చేలాగా మీకొక విషయం అయితే చూపిచ్చాలి. ఒక్కసారి ఇక్కడ నా మెంబర్‌షిప్స్ అయితే చూసుకోండి. నేనైతే అసలు వీక్లీ ఇంకా తీయనే లేదనమాట. బికాజ్ అది అయిపోయింది. తర్వాత తీయలేదు. బట్ మనోడు అడిగాడు కదా! అనేసి నేనైతే ఇవ్వడం అయితే జరిగింది. బికాజ్ నేనైతే నా కోసం మనీ ఖర్చు పెట్టడం అయితే మానేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ గేమ్‌లో ఓకేనా. సో, అందుకే నేనైతే వీక్లీ అయితే తీయట్లేదు. మనోడొచ్చాడు మళ్ళీ ఒకసారి చూద్దాం. బ్రో అన్న చేసుకున్నావా? వచ్చిందన్న. థాంక్స్. ఓకే. లవ్ యూ బ్రో. బాయ్. బాయ్ అన్న. బాయ్. ఆడుకో. మన దరిద్రం ఎలా ఉందో చూడండి గైస్. ఆ మనోడైతే మంత్లీ అయితే అడిగాడనమాట ఫస్ట్. ఇటాచి ఉచిహా బండిల్ కావాలన్నాడు. మంత్లీ పాస్ కావాలన్నాడు. చాలా అయితే అడిగాడు. బట్ మన దగ్గర అంత మనీ అయితే లేవు. ప్రెజెంట్ బికాజ్ మన దగ్గర అయితే ఇంకా సాలరీస్ అయితే రాలేదనమాట. సాలరీస్ వచ్చిన తర్వాత నేనైతే మీకు పెద్ద గివ్‌అవేస్ ఇవ్వడానికైతే కుదురుతది. బట్ సాలరీస్ రాకపోవడం వల్ల నేనైతే చిన్న చిన్న గివ్‌అవేస్ అయితే మాత్రమే ఇవ్వగలను ప్రెజెంటు. సో, సాలరీ వచ్చేంత వరకు నేనైతే గివ్‌అవేలు అయితే పెద్దవి ఇవ్వలేను కానీ బట్ చిన్నవైతే ఖచ్చితంగా ఇవ్వగలుగుతాననమాట. ఓకేనా. సో, అందుకే మనోడికైతే ఇటాచి ఉచిహా బండిల్ తీయలేనైతే చెప్పేసాను. బట్ మంత్లీ అయితే ఇస్తానన్నాను. బట్ దానికైతే టైం పడుతది. సాలరీ వచ్చిన తర్వాత ఇస్తాననైతే చెప్పాను. ఓకేనా. సో, ఇంకా మీకైతే డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. ఓకేనా. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే నేను ప్రతి అప్డేట్ అయితే మీకైతే వస్తదనమాట. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే వస్తది. నేను ఎలా రెడీమ్ కోడ్ ఇస్తాను అనే దాన్ని అయితే మీరైతే పక్కగా గుర్తుపెట్టుకొని మీరైతే పక్కగా రెడీమ్ కోడ్స్ అయితే తీసుకోవడానికి అయితే ఉంటదనమాట. ఓకేనా. సో, ఈసారి మీ అందరికి చూపించడం కోసం సమ్ ర్యాండమ్ ప్లేయర్‌ని కామెంట్ చేసింది ఎవరైనా ఆలోచించకుండా ఫస్ట్ కామెంట్ చేసాడు కాబట్టి మనోడికైతే ఇదైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట రెడీమ్ కోడ్. ఓకేనా. సో, నెక్స్ట్ టైం మంచిగా రెడీమ్ కోడ్స్ ఇవ్వాలనుకుంటే లైవ్ అయితే పెట్టయితే ఇస్తాను పక్కగా. ఓకేనా. సో, లైవ్ పెట్టాలంటే పక్కగా 50 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి గైస్. మనకైతే ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 50 సబ్స్క్రైబర్స్ అయితే లేరు. సో, అప్పుడు మాత్రమే లైవ్ పెట్టడానికి అయితే ఛాయిస్ ఉంటది. అప్పుడైతే నేను రెడీమ్ కోడ్స్ ఇవ్వడం అయితే జరుగుద్దనమాట. సో, నేను పెద్దోళ్ళకైతే
ఎక్కువ అయితే ఇవ్వలేకపోవచ్చు. బట్ నా వరకైతే మాత్రం చిన్న చిన్న అంటే రూ. 30 డ్రాప్స్ తీసుకోవడానికి, అప్పుడప్పుడు వీక్లీ మెంబర్స్ తీసుకోవడానికి, ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటారు కదా! సో, వీక్లీ మెంబర్‌షిప్స్ అవి తీసుకోవడానికి. సో, వాళ్ళ కోసం మాత్రమే అనమాట ఇవన్నీ కూడా ఓకేనా? ఓకే. సో, పక్కాగా లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే నా మాటలు కూడా మీకు వర్తీ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఓకేనా గైస్? సో, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా? సో, బెల్ ఐకాన్ అయితే మరీ ముఖ్యం అనమాట. ఓకే. సో, ఉంటాను మరి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే. అంటిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్.